నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పద్మ అవార్డులంటే ఆయా రంగాల్లో ప్రముఖులకే ఇస్తారు అన్న అపోహల్ని ఒక్కసారి పటాపంచలు చేసింది కేంద్రం. ఈసారి స్వచ్ఛమైన ప్రతిభకు, అచ్చమైన సామాజిక సేవకు పట్టం కట్టింది. జగమెరుగని సామాజిక యోధులకు, నిస్వార్థంగా ముందుకెళ్తున్న సేవా శ్రామికులకు అవార్డులు ప్రకటించింది. రాజకీయ ఒత్తిళ్లను, ఇతర సిఫార్సులను పక్కనబెట్టి ఈ ఏడాది పద్మ అవార్డుల్లో సామాన్యుడికి సముచిత స్థానమిచ్చి తనను తాను గౌరవించుకుంది. ఒక వ్యక్తి శక్తిగా మారి సమాజానికి మార్గదర్శనం చేసినప్పుడు అతని ప్రతిభను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇలా ప్రతి దేశం తమ దేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన పౌరులకి అత్యున్నత పౌర పురస్కారాలు ప్రదానం చేస్తూనే ఉంటుంది. అలా మన దేశంలో కూడా పౌరులకు ఇలా పురస్కారాలు ప్రదానం చేస్తుంది. ఇలా మన ప్రభుత్వం ప్రకటించే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఇది ప్రతి ఏటా ఇవ్వడం మానేశారు. కానీ భారతరత్న తర్వాత ఏటా ఇచ్చే అవార్డులు పద్మ అవార్డులు. పద్మ విభూషణ్, ఆ తర్వాత పద్మభూషణ్, ఆపై పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవానికి ముందు రోజు పద్మ అవార్డులు ప్రకటిస్తారు. 1954 నుంచి ఇస్తున్న ఈ అవార్డులు 1978, 79, 1993 నుంచి 1997 సంవత్సరాల మధ్య తప్ప ప్రతి ఏటా ప్రదానం చేస్తూనే ఉన్నారు. కళలు, సామాజిక సేవలు, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వ్యాపార వాణిజ్యాలు, మెడిసిన్, విద్య మరియు సాహిత్యం ఈ భేదాలు లేకుండా అంతా ఈ అవార్డు అందుకోవడానికి అర్హులే. కొన్ని సందర్భాల్లో విదేశీ ప్రముఖులకు కూడా ఈ అవార్డులు ప్రకటిస్తారు. మరికొందరికి మరణానంతరం కూడా ప్రకటిస్తారు. ప్రతి ఏటా ఈ అవార్డుల జాబితా విడుదల చేశాక వాటిపై ఏదో ఒక వివాదం పుట్టుకొచ్చేది. అర్హులను పక్కన పెట్టి కేవలం పలుకుబడి ఉన్న వారికే ఇచ్చారన్న విమర్శలు వినిపించేవి. కానీ ఈ ఏడాది పద్మ అవార్డుల ప్రకటన చేశాక అంతటా హర్షాతిరేకాలే తప్ప మరొకటి వినిపించలేదు. ఈ ఏడాది పద్మ అవార్డుల జాబితాలో రాజకీయ వాసనలు లేవు, బడాబాబుల సిఫార్సులు లేవు, పారిశ్రామికవేత్తల ఒత్తిళ్లు లేవు. ప్రతి ఏటా పద్మశ్రీ అవార్డుల లిస్టు చదవగానే చాలా మంది ప్రముఖుల పేర్లే ఉండేవి. కానీ ఈ ఏడాది జాబితాలో ఉన్న వాళ్లు కూడా గొప్పవాళ్లే అయినా వాళ్లలో ప్రముఖుల కన్నా ఈయన పేరు దరిపల్లి రామయ్య. వయస్సు 67 ఏళ్లు. రామయ్య అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం మండలంలో రెడ్డిపల్లి గ్రామంలో ఓ చిన్న ఇంటి చుట్టూ వందలాది మొక్కలు పెట్టుకుని ఉండే ఓ సాధారణ జీవి రామయ్య. ఆయన ఇంటికి ఎవరు వెళ్లినా ఉచితంగా మొక్కలిచ్చి పంపిస్తారు. అడిగిన వాళ్లకు అడిగినన్ని మొక్కలు ఇవ్వడమే కాదు, అంతకు మించి మొక్కలు నాటారాయన. 7 ఏళ్ల వయసు నుంచి గడిచిన 60 ఏళ్లుగా రామయ్య ప్రకృతి మాతకు చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఇప్పటి వరకు ఆయన నాటిన మొక్కలు, పంచిన మొక్కలు లెక్కేస్తే 1 కోటికి పైమాటే. ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనగా మాలలు వేస్తారు. అయ్యప్ప స్వామి మాలని, అదో మాలని, ప్రతి మనిషి గ్రీన్ మాల వేయాలని చెప్తా ఉంటా. ఏ మాల వేసినా కూడా దేవుడికి పండ్లు పూలు కావాలి. వాటిని సృష్టించే పని కూడా మొక్కలు నాటడం కూడా దైవపూజగానే భావించాలి. తనకున్న 6 ఎకరాల భూమిలో 3 ఎకరాలు ఈ మొక్కల పెంపకం కోసమే కేటాయించారు. మిగిలిన 3 ఎకరాలు అమ్మేసి దాంతో మొక్కలు పెంచడం, పంచడం మొదలుపెట్టారు. తన భార్య జానకమ్మతో కలిసి ఓ చిన్న మోటార్ సైకిల్ మీద ఊరూరు తిరుగుతూ మొక్కలు పంచుతారు. వృక్షో రక్షతి రక్షిత అన్న ప్లక్కార్డులు తన తలకు తగిలించుకుని మొక్కలను నాటమని ప్రచారం చేస్తూ తిరుగుతుంటారు. ఇలా వనజీవిగా పేరు తెచ్చుకున్నాడు రామయ్య. మొక్కలను పెంచాలన్న అవగాహన కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని మరింత ప్రచారం చెయ్యాలంటారాయన. పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నందనవనంలో విహరిస్తే వచ్చే ఆనందాలుగా భావిస్తా ఉన్నా. ఈ పద్మశ్రీ అవార్డు ద్వారా ఇంకా నాలాంటి వనజీవులు తయారవుతారని నాలో ఆశాభావం. ఈ వనసృహ ప్రజలలోకి పోవాలంటే కరెన్సీ నోట్లపైన ప్రభుత్వం వారు మొక్క నాటే చిత్రం మహాత్మా గాంధీ మొక్క నాటుతున్నట్టు రావాలి. పెద్దలు ఎవరైనా నెహ్రూ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, ఇందిరమ్మ గారు కానీ
మహనీయులందరూ ఓహో గాంధీ తాతే చెట్టేస్తాడని పిల్లలు వేస్తూ ఉంటారు. రామయ్య ఒక్కరే కాదు, చింతకింది మల్లేశం అనే ఔత్సాహికుని కూడా పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. అమ్మ కష్టం చూడలేని ఓ కొడుకు ఆవిష్కరించిన ఓ అద్భుత పరికరానికి ఈసారి పద్మశ్రీ వరించింది. మల్లేశం చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే, కానీ ఆయనకు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీ వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో సారాజీపేట గ్రామంలో ఓ నిరుపేద చేనేత కుటుంబంలో పుట్టిన మల్లేశం చిన్నతనంలో కటిక పేదరికం అనుభవించాడు. చిన్నతనంలో మగ్గం నేయడంలో ఆసుపోయడానికి తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయాడు. ఒక చీర ఆసుపోయాలంటే కనీసం దారాన్ని పిన్నుల చుట్టూ 9,000 సార్లు అటూ ఇటూ తిప్పాలి. అంటే రోజుకు 18,000 సార్లు తిప్పితే కాని 2 చీరలు తయారవవు. ఈ మొత్తం 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇలా రోజు చీరకి ఆసుపోసేసరికి వేళ్లు పీక్కుపోయి భుజం పట్టేసి కంటిచూపు దెబ్బతిన్న తన తల్లిని చూసి అమ్మ కోసం 5 ఏళ్ల పాటు శ్రమించి ఆసు యంత్రాన్ని రూపొందించాడు. ఆయన ఆసు యంత్రాన్ని తయారు చేస్తానని చెప్పినప్పుడు స్నేహితులు, మిగిలిన కార్మికులు నిరుత్సాహపరిచారు. అసలు సాధ్యం కాదన్నారు. కానీ హైదరాబాదులో చిరుద్యోగిగా పనిచేస్తూనే తనకున్న పరిజ్ఞానంతో ఆ యంత్రాన్ని తయారు చేశాడు. ఇలా 7 ఏళ్ల పాటు ఎన్నో రకాలుగా యంత్రాల్ని తయారు చేసి చివరికి తుది రూపునిచ్చాడు. ఈ యంత్రాన్ని ఒక్కసారి మగ్గం మీద అమరిస్తే దానికదే ఆసుపోసేస్తుంది. సాధారణంగా మామూలుగా ఆసుపోయడానికి 6-7 గంటలు పడితే ఈ యంత్రం ద్వారా 1.5 గంటల వ్యవధిలో పని అయిపోతుంది. దీన్ని జస్ట్ మామూలుగా ఆపరేట్ చేస్తే చాలు. మల్లేశం తయారు చేసిన ఈ చిన్న యంత్రం ఆసియాలోనే గొప్ప ఆవిష్కరణగా పేరు తెచ్చుకుంది. మల్లేశం చేసిన కృషికి 2009లో ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు. 2011లో ఆయన యంత్రం మీద పేటెంట్ హక్కులు కూడా దక్కించుకున్నారు. ఈ అవార్డు రావడం నాకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంత పెద్ద గౌరవం లభించడం ఒక చిన్న చేనేత కార్మికుడుగా నిజంగా నేను ఆనందాన్ని తట్టుకోలేనంత ఉన్నది. ఇలాంటి గౌరవం లభించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే మా అమ్మ పడుతున్న కష్టాన్ని చూసి ఈ పని వదులుకొని పోలేక ఈ పనిలోనే స్థిరపడాలి, ఈ యొక్క ఆసు పోయడానికి ఎందుకు ఇంత కష్టపడుతుందని చెప్పేసి 7 సంవత్సరాలు కష్టపడి ఈ యంత్రాన్ని తయారు చేయడం జరిగింది. తయారు చేసిన తర్వాత నా తోటి కార్మికులందరూ కూడా మల్లేశం ఈ యంత్రం అయితే వచ్చింది, ఇలాంటి యంత్రాన్ని నువ్వు కూడా మాకు అందరికి తయారు చేసి ఇచ్చి మా కష్టాన్ని కూడా తప్పించు అని చెప్పేసి వాళ్ళందరూ నన్ను కోరుకుంటే దానికి నేను ఆలోచించి ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు దాదాపు 850 ఆసు యంత్రాలను నల్గొండ జిల్లా, పోచంపల్లి, వరంగల్ జిల్లాలో జనగామ, ఎల్లమలగా, బచ్చనపేట ఈ చుట్టుపక్కల ఉన్న దాదాపుగా 10,000 కుటుంబాలు ఈ పోచంపల్లి చేనేత వ్యవస్థపై ఆధారపడ్డ వాళ్ళందరికీ ఈ దాదాపుగా అందించడం జరిగింది. ఇంకా కూడా చాలా అవసరాలు ఉన్నాయి. వాళ్ళ అవసరాలను కూడా త్వరలోనే మేము ప్రయత్నం చేస్తున్నాం తీర్చడానికి. తన తల్లి కష్టాన్ని చూసి చలించిపోయిన మల్లేశం అదే స్ఫూర్తితో తయారు చేసిన ఈ యంత్రానికి తన అమ్మ పేరునే పెట్టుకున్నాడు. అలా ఈ ఆసు యంత్రం పేరు లక్ష్మీ ఆసు యంత్రంగా ఇది మార్కెట్లోకి వచ్చింది. 2011లో ఫోర్బ్స్ పత్రికలో మల్లేశానికి చోటు దక్కింది. ఈ యంత్రానికి సాఫ్ట్వేర్ తయారు చేస్తామని కొన్ని అమెరికన్ కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ మల్లేశం మాత్రం ఈ యంత్రాన్ని తనలాంటి నిరుపేద చేనేత కుటుంబాలకు అందించాలన్న ఆలోచనతో క్రౌడ్ ఫండింగ్ ద్వారా ముందుకెళ్తున్నాడు. 25,000 ఖర్చయ్యే ఈ యంత్రాన్ని కేవలం 13,000కే అందిస్తున్నారు మల్లేశం. ముందు ముందు ఇంకా చౌకగా అందించాలని చూస్తున్నారు. ఇలా నిస్వార్థంగా సమాజం కోసం, తనలాంటి చేనేత కుటుంబాల కోసం ఆయన పడ్డ శ్రమకు ఈనాడు పద్మశ్రీ వరించింది.